అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 31లోగా డబుల్ లబ్ధిదారుల ఎంపిక సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హాజరైన మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేమిరెడ్డి, జిల్లా ప్రతినిధులు, ఆఫీసర్లు. వివరాలకు వెళ్ళిపోతే 31లోగా డబుల్ ఇన్లు అయితే ఎంపిక చేయాలని చెప్పేసి ఇదైతే మొత్తానికైతే వార్త మనం చూడొచ్చు. ఇప్పుడు వివరాలకు వెళ్ళిపోదాం. 20వ తేదీ నాటికి మున్సిపాలిటీల్లో బెనిఫిషియరీలను గుర్తించండి. మార్చి 31లోగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి కావాలి. రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సరఫరాల సంబంధ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వివరాలకు వెళ్ళిపోదాం. ఈ నెల 20వ తేదీలోగా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న డబుల్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని చెప్పేసి రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని చెప్పేసి, ఆలోగా డబుల్ ఇండ్ల సమస్యలను కూడా సాల్వ్ చేయాలన్నారు. మార్చి 31లోగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏవైతే డబుల్ ఇన్లు ఉన్నాయో మనం ఆల్రెడీ నేను వారం రోజుల క్రితం నుంచి చెప్తున్నాను. జనవరి 21 తారీఖు నుంచి డబుల్ ఇన్ల పంపిణీ ఉంటుందని చెప్పేసి రీసెంట్గా నిన్న ఒక వీడియో కూడా చేశాను, నిన్న మొన్న. దానికి సంబంధించి ఆల్రెడీ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా మీకు అయితే చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఈ డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, యూరియా, వీటన్నిటిని ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని 15 రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మనకు కావాల్సింది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ సంబంధించి, ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు ఏవైతే డబుల్ ఇన్ ఉన్నాయో ఈ నెల 20వ తారీఖు వరకు ఇప్పుడు ఏవైతే మున్సిపల్ అంటే జిహెచ్ఎంసీ పరిధి, అలాగే ఈ మిగతా వరంగల్, అలాగే నిజామాబాదు, ఖమ్మం కావచ్చు, ఏవైతే పెద్ద పెద్ద మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలలో కూడా 20వ తారీఖు వరకు ఈ డబుల్ ఇన్లకు సంబంధించిన లబ్ధిదారులను అయితే ఎంపిక చేయాలంటే ఇంకా 10 రోజుల్లో ఈ ఎంపిక చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామీణ స్థాయిలో అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ నెల 31 తారీఖు వరకు మొత్తానికైతే అవకాశం అయితే ఇచ్చారు లబ్ధిదారుల ఎంపిక కోసం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను మరొక వీడియో చేస్తాను. ఎందుకంటే చాలా నుంచి ఈ L2 లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను గతం నుంచి చెప్తున్నాను. మనకు ఆల్రెడీ డిసెంబర్లో ఇచ్చేది ఉండే, బట్ కొద్దిగా ఈ స్థానిక ఎలక్షన్ వల్ల పోస్ట్పోన్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కూడా మనం ఆల్రెడీ చెప్పాం, సంక్రాంతి తర్వాత 20వ తారీఖు డేట్ కూడా నీకు ఆల్రెడీ పాత వీడియోలో మీరు చూసుకోవచ్చు. డేట్తో సహా నేను ఆల్రెడీ మనం చెప్పాం, ఎందుకంటే మనకున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తుంటాం కాబట్టి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ లిస్ట్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్లు అయితే వస్తాయి. దానికి సంబంధించిన పూర్తి వీడియోలు మన ఛానల్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.